ప్రభునందు ప్రేమన దౌంబిడ్లారా, ఈ రోజున చదవబడినటువంటి లేఖన భాగము నిర్గమకాండము 1వ అధ్యాయము 12 నుండి మనము చదువుకున్నాం. ఈ లేఖన భాగమును గనుక మనం పరిశీలన చేసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి వారి దేశములో అనగా యాకోబు జీవించినటువంటి కాలములో వారి స్వప్రాంతములో కనానులో మరి భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఆ కరువు నుండి కాపాడుటకు ముందుగానే దేవుడు యోసేపును ఎన్నుకొని ఐగుప్తు దేశములో ప్రధానమంత్రిగా సిద్ధము చేసి ఉంచాడు. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా, అక్కడ ఎలాంటి అనివార్య కారణాలు జరిగిన అన్నదమ్ముల మధ్యలో ప్రాముఖ్యంగా యోసేపు ఐగుప్తుకు రావడము, అక్కడ ప్రధానమంత్రిగా నియామకం అవ్వడము, ఆ ధాన్యాగారం అంతటిని చక్కగా చూసుకోవడం అనేటటువంటిది దేవుడు ముందుగా నిర్ణయించినటువంటి నిర్ణయము. అది దేవుని ప్రణాళిక అని మనము గ్రహించాలి. ఇశ్రాయేలు ప్రజలను ఆ కఠినమైనటువంటి కరువు నుండి తప్పించడానికి దేవుడు మార్గము సిద్ధము చేశాడు. యోసేపు కూడా ఆ మాట అన్నదమ్ములతో చెప్తాడు. మీరు నన్ను కొట్టినా తిట్టినా చంపేయాలని ఆలోచన చేసినా నా దేవుడు నన్ను ఇక్కడ గొప్ప స్థితిలో నిలబెట్టాడు. మీరు ఏదో చేశారని నేను పగ తీర్చుకోవట్లేదు, కానీ ఇది దేవుని చిత్తమని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నాతో కలిసి ఉండండి అని తన వారందరినీ ఐగుప్తు దేశమునకు తెప్పించుకున్నాడు. యోసేపు జీవించినటువంటి కాలంలో మరి తన తండ్రితో పాటు తన అన్నదమ్ములు అందరూ కలిసి సంతానం అంతా 70 మంది మాత్రమే వచ్చారు ఐగుప్తుకు. ఎంతమంది వచ్చారు? 70 మంది వచ్చినటువంటి ఈ చిన్న గుంపు అంచెలంచెలుగా విస్తరిస్తూ కొన్ని వేల సంఖ్యలోనికి మారిపోయింది. ఐగుప్తు రాజ్యము అప్పట్లో చాలా బలపడిన రాజ్యము, గొప్ప రాజ్యము, మంచి జనాభా కలిగిన రాజ్యమే. కానీ ఐగుప్తీయుల కంటే ఇశ్రాయేలు యొక్క సంతానము బహుగా విస్తరిస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే కాలక్రమేణా యాకోబు మరణించాడు. తరువాత యోసేపు కూడా నిండు వృద్ధాప్యమందు యోసేపు కూడా చనిపోయాడు. ఇప్పుడు గమనించండి, పరాయి దేశంలో ఈ ఇశ్రాయేలు ప్రజలందరికీ గౌరవం ఉన్నది, వారికి అక్కడ తిండి దొరుకుతుంది, వసతి దొరుకుతుందంటే కారణం ఎవరు? యోసేపు. మరి కారణమైనటువంటి యోసేపే మరణించిన తర్వాత వారిని పట్టించుకోవడం కొంచెం తక్కువే. అసలైన వాడు లేడు గనుక కొంచెం ప్రేమ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అతన్ని బట్టి గౌరవించే పరిస్థితులు ఉంటాయనుకోండి. ఎంత గౌరవించినా కానీ అందరూ ఒకేలాగా ఉండరు కదా. యోసేపు కాలంలో ఫరో మంచివాడు, అతడు అర్థం చేసుకున్నాడు పరిస్థితులను. యోసేపు కలభావాన్ని కూడా అర్థము చేసుకొని దానికి లోబడి దేవునికి భయపడ్డాడు గనుక యోసేపును మంచి స్థితిలో నియామకం చేశాడు. అదంతా దైవచిత్తానుసారముగా జరిగింది. అయితే ఈ నిర్గమకాండము 1వ అధ్యాయము 1వ వచనాల్లో గనుక మీరు గమనించినట్లయితే, యోసేపు మరణించిన తర్వాత యోసేపును ఎరగనటువంటి కొత్త ఫరో ఆ రాజ్యానికి రాజుగా నియామకమయ్యాడు. పాత రాజు అయింటే వీళ్ళు మన వాళ్ళని ఏమనొద్దు అనేసి వాళ్ళను హింసించకుండా, బాధ పెట్టకుండా వారి రాజ్యంలో తన ప్రజల వల్ల, ఐగుప్తీయుల వల్ల ఇశ్రాయేలీలను కూడా చూసేవాళ్ళు. కానీ ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల గురించి కొంచెం వినకూడనటువంటి, అంటే అర్థం చేసుకోలేనటువంటి రీతిగా
ఉన్నటువంటి రాజు, ముఖ్యంగా యోసేపు కానీ యోసేపు యొక్క వ్యక్తిత్వం కానీ తెలియనటువంటి రాజు నియామకమయ్యాడు. తాను అనుకున్నాడు, ఏదైనా ఉంటే మనం చూసుకోవాలి, కానీ వీళ్ళన్నిటికైనా పక్క వాళ్ళే కదా, వీళ్ళేమో సంతానం మనకంటే ఎక్కువైపోతూ ఉన్నారు, వీళ్ళు ఇలా పెరిగిపోతూ ఉంటే మరి మన పరిస్థితి ఏంటి? వాళ్ళు పెరిగి పెద్దవారై మనతో యుద్ధము చేసి మనల్ని ఇక్కడ నుండి పంపించేసి వాళ్ళు దేశాన్ని ఆక్రమించుకుంటారు. కాబట్టి వారికి అవకాశం ఇవ్వకూడదు. ఇప్పటి నుండి ఇప్పటి వరకు నా వెనుక ఉన్నటువంటి రాజులు ఏ రీతిగా వారు రాజ్య పరిపాలన చేశారో నాకు సంబంధం లేదు. కానీ నేను గనుక ఒకవేళ దీన్ని చులకనగా చూసినట్లయితే మా ఐగుప్తు దేశానికే ఇబ్బందికరమని ఆలోచన చేసిన ఈ ఫరో రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజల మీద కక్ష కట్టాడు. ప్రేమణ దోంబిడ్లారా, వారు ఈ ప్రదేశంలో ఉండకుండా, పెత్తనము చేయకుండా, మా మీదకి తిరుగుబాటు చేయకుండా ఉండాలని వారిని బానిసలుగా చేసేశాడు. ప్రేమణ దోంబిడ్లారా, మరల గమనించినట్లయితే ఉన్న వాళ్ళందరినీ బానిసలు చేసేశాడు. వాళ్ళతో ఇటుకలు మోయించడం, రాళ్ళు మోయించడం, మట్టి మోయించడం, గోడలు కట్టించడం, మొత్తం మీద ఒక పట్టణాన్ని, రామసేసు అనేటటువంటి పట్టణాన్ని నిర్మాణము చేయించాడు. ఇంకా వెట్టి చాకిరి చేయిస్తూ ఉన్నాడు. అయినా మనసు నమ్మడం లేదు. కొంతమందికి ఎన్ని చేసినా కానీ ఇంకా కొన్నిసార్లు తనివి తీరదు, ఇంకా మనసు నమ్మదు. అలాంటి పరిస్థితే ఈ ఫరోకి ఉన్నది. ఇప్పటి నుండి మొదలవుతుంది ఫరో పరిస్థితి. మీరు గమనించినట్లయితే ఈ ఇశ్రాయేలు ప్రజలను ఈ దేశం నుండి కనాను దేశం నడిపించడానికి దేవుడు మోషేను ఎన్నుకున్న తర్వాత వెళ్ళమంటాడు. మరలా మనసును కఠినపరుచుకుంటాడు, హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. అలా 10 తెగుళ్ళు వచ్చినా కానీ హృదయాన్ని కఠినపరుచుకుంటూనే ఉంటాడు. ఈ 10 అధ్యాయాలు కనుక మొదటి 15 అధ్యాయాలు మీరు చదివినట్లయితే జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమణ దోంబిడ్లారా, ఈ రీతిగా ఇశ్రాయేలు సైన్యం ఒకవైపు మహాభివృద్ధి చెందుతుంది, ఒకవైపు ఫరో వారిని ఎదగనీయకుండా, వారు వర్ధిల్లకుండా, వారు నాశనము కావాలి, వాళ్ళు బానిసలుగా బ్రతకాలి, బానిసలుగానే ఉండాలని కక్ష కట్టుకొని జీవిస్తూ ఉన్నాడు. వారిని వెట్టి చాకిరి చేస్తూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే అదే పరిస్థితి ఇంతవరకు మనం చదువుకున్నాం. 12వ వచనం నుండి చదవండి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమను దోంబిడ్లారా, ఈ రోజున లోకము తీరు కూడా అలాగే ఉన్నది. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలకు సాదృశ్యముగా ఉన్నారు. సాదృశ్యముగా ఏమిటి? ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలే కదా. దేవుని ప్రజలకు లోకం ఎప్పుడు కొన్నిసార్లు మరి విరోధముగానే వ్యవహరిస్తూ ఉంటుంది. జ్ఞాపకం చేసుకున్నట్లయితే వీళ్ళు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను బహుగా శ్రమ పెడుతున్నారు, కష్టపెడుతున్నారు, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అయినను ఇశ్రాయేలు సైన్యము అంతకంతకు అభివృద్ధి చెందుతూనే ఉన్నది, విస్తరిస్తూనే ఉన్నది. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం, ఈ లోకంలో దేవుని ప్రజలు ఎన్ని శ్రమలు, నిందలు, అవమానములు వారు ఎదుర్కొన్నప్పటికీ దేవుని ప్రజల పక్షాన దేవుడు ఉన్నాడని ఆత్మీయ సత్యాన్ని మనము గుర్తెరగాలి. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అని పౌలు భక్తుడు సెలవిచ్చిన మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజల పక్షమున ఉన్నాడు గనుక మరి వారికి విరోధి ఎవరు? ఈ ఐగుప్తులు ఎంత చిత్రహింసలు పెడుతున్నా కానీ ఈ సంతానము, ఈ అభివృద్ధి అనేది తరగడం లేదు, విస్తరిస్తూనే ఉన్నారు. అందుకని ఏమి చెయ్యాలో పాలుపోక దిక్కుతోచక వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక ఉపాయము
ఆలోచన చేశారు ఈ రాజుగారు, ఫరో రాజుగారు. ఆ దేశంలో ఉన్నటువంటి మంత్రసానులందరినీ పిలిపించాడు. ఈ రోజుల్లో ఉన్నది ఏంటంటే ఏమంటారు, ఇద్దరు ముద్దు అందరూ వద్దా, పిల్లలు ఇద్దరే చాలు. ఇంతకుముందు డజన్ మంది కన్నా కానీ నో ప్రాబ్లం. ఇప్పుడు ఇద్దరికే చాలు, ఒక్కరికే చాలు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ నినాదం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఒక మన దేశంలోనే కాదు, చాలా దేశాల్లో ఇద్దరితో పిల్లల్ని సరిపెట్టుకోండి, లేకపోతే వాళ్ళకు భోజనం పెట్టే పరిస్థితులు లేవు, వాళ్ళని పోషించే పరిస్థితులు లేవని గవర్నమెంట్ మొర్రో మెత్తుకుంటా ఉన్నది. జ్ఞాపకం చేసుకోవాలా ప్రేమణ దోమ బిడ్డలారా, ఈ రోజుల్లో అంటే మరి డెలివరీ చేయడానికి డాక్టర్లు ఉన్నారు, ఆ రోజుల్లో మంత్రసానులే కదా ప్రేమణ దోమ బిడ్డలారా. మరి వాళ్ళే వైద్యులు లాగా పనిచేసే వాళ్ళు గనుక ఎవరైనా డెలివరీ అయ్యేటటువంటి సమయంలో ఈ మంత్రసానులను పిలిపించుకునేవాళ్ళు. ఎటకేలకు మంత్రసాని పనిచేసేది ఐగుప్తీయులే గనుక దాంట్లో పేరుగాంచిన వాళ్ళందరినీ రాజుగారు పిలిపించుకొని, అమ్మా మీ అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాను, మన దేశ ప్రజలను, మన పౌరసత్వాన్ని కలిగిన ఐగుప్తు ప్రజలను మాత్రము మీరు వదిలిపెట్టి ఇశ్రాయేలు ప్రజలలో మాత్రము మీరు మంత్రసాని పని చేయడానికి వెళ్ళినప్పుడు మగపిల్ల పుడితే వెంటనే పురిట్లోనే చంపేసేయండి, ఆడపిల్ల పుట్టిందనుకోండి బ్రతకనియండి. ఎందుకంటే మగపిల్లలు వాళ్ళు సైన్యంలో చేరేటటువంటి వాడుక ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేది. ప్రతి దేశంలో ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రాంతంలో ప్రతి కుటుంబంలో ఒక మగపిల్లవాడు మిలిటరీలో, ఆర్మీలో చేరాలి, అది రూల్. ఈ రీతిగా కొన్ని దేశాల్లో అది రూల్గా ఉండింది. ప్రేమను దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆ రోజుల్లో ప్రతి కుటుంబం నుండి ఒక సైనికుడు ఉండేవాడు. మగపిల్లలైతే ఖచ్చితంగా సైన్యంలో చేరే ఆచారాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ ఒకటైపోయి మన మీద పడి మనల్ని చంపితే ఎలా అనేసి భయపడి ఈ రాజు ఏం చేశాడంటే, మగపిల్లలైతే వెంటనే పుట్టిన వెంటనే పురిట్లోనే చంపేసేయండి, ఆడపిల్లలైతే బ్రతకనియండి అని ఆజ్ఞాపించడం జరిగింది. ప్రేమణ దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళను పంపించేశాడు. ఆహా, ఇక నేను కట్టుబాటు వేశాను, ఆనకట్ట వేశాను, ఇశ్రాయేలు యొక్క ఎదుగుదలకు, దేవుని ప్రజలకు అడ్డంకు వేశాను అని వల విసిరానని ఐగుప్తు రాజు అనుకొని సంతోషంగా ఉన్నాడేమో. కొన్ని రోజులకు చూస్తే అరే మగపిల్లలు పెరుగుతూ ఉన్నారు, మగపిల్లలు సంతానము పెరుగుతూ ఉన్నది, ఇదేంటమ్మా మీరు చేసేదేంటి అని వాళ్ళని ఆరాధిస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమణ దోమ బిడ్డలారా, ఈ మంత్రసానుల గురించి ఒక చక్కటి మాట వ్రాయబడింది, చదవండి. పైనుండి వద్దాం, మనం 13వ వచనం నుండి చదవండి. 12 చదువుకున్నాం కదా. ఇశ్రాయేలుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి, వారు ఇశ్రాయేలీల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. వారి ప్రాణాలను విసికిస్తున్నా, వారిని కఠినముగా పనులు చేపిస్తున్నా వారు మాత్రము అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. ప్రేమణ దోమ బిడ్డలారు, ఎందుకు అనంటే దేవుడు వారి పక్షాన ఉన్నాడు అనే ఆత్మీయ సత్యాన్ని మనం ఈ రోజున గుర్తెరగాలి. దేవుడు మన పక్షాన కూడా ఉన్నప్పుడు మనకెన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, శత్రువులు అనుకుంటారు, మనుషులు అనుకుంటారు, పగవాళ్ళు అనుకుంటారు, వరే వీళ్ళని ఎంత శ్రమ పెడుతున్నా, వీళ్ళకి ఎన్ని కష్టాలు వస్తున్నా తిరిగి మరలా గట్టిగా నిలబడతా ఉన్నారు అని ఆశ్చర్యపోయే పరిస్థితులు దేవుడు మన ఎడల మరి విరోధముగా ప్రవర్తించే వారికి కనుపరుస్తాడని ఆత్మీయ సత్యాన్ని ఈ రోజున గుర్తెరగాలి. చదవండి 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు
షిఫ్రాపూయ అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వానిని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతకనీయుడని వారితో చెప్పెను. చదవండి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చెయ్యక మగపిల్లలను బ్రతకనీయగా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఫరో రాజు చెప్పాడు ఏంటంటే, ఒకవేళ ఇశ్రాయేలు సైన్యంలో ఎవరైనా గర్భము దలిచి బిడ్డను కన్నప్పుడు మీరు దగ్గర ఉంటారు కనుక ఆ కాన్పు పీటల మీదనే మగపిల్ల పుట్టిందంటే వెంటనే ఆ మగబిడ్డను మీరు చంపేయాలా, ఆడబిడ్డను మాత్రం మీరు బ్రతకనియాలా అని ఆజ్ఞాపించాడు. సరే సార్ అని చెప్పాడు. వీళ్ళందరూ సరే సార్ అని తలకాయ ఊపారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మగపిల్లలను చంపే స్థితికి వెళ్ళినప్పుడు దేవుని భయము వారిలో కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వామ్మో, ఈ పిల్లల ప్రాణాలు తీస్తే వీళ్ళ దేవుడు గొప్పవాడు. ఆయన యెహోవా దేవుడు, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఆయన చాలా శక్తివంతుడైనటువంటి దేవుడు అని మేము విన్నాం. ఒకవేళ ఈ బిడ్డను గనుక ఈ మగబిడ్డల్ని చంపినట్లు దేవుడు చూశాడంటే మమ్మల్ని చంపుతాడు కదా అని దేవునికి వాళ్ళు భయపడ్డారు. దేవునికి భయపడి ఫరో మాటను ధిక్కరించి వారిని బ్రతకనిచ్చారు. అలా సంతానం పెరుగుతున్న కొలది రాష్ట్రంలో మరి వీరి ద్వారా సమాచారం అందుతుంది కదా. మరి చిన్న చిన్న బుడమకాయలాగా పిల్లలు వీధుల్లో తిరుగులాడుతున్నారు. వీళ్ళందరూ ఈ మధ్య పుట్టిన వాళ్ళే, వీళ్ళందరినీ చంపలేదా? ఏమ్మా మీకు చెప్పిందేంటి, మీరు చేసింది ఏంటంటే, అవును సార్ మేము కరెక్టే చేసాం, కానీ వాస్తవానికి మేమే డెలివరీ చేయాలి కదా. మేము డెలివరీ చేయకముందే వాళ్ళే డెలివరీ అయిపోతున్నారు. వాళ్ళే ముందు జాగ్రత్తగా చాలా చురుకుదనముతో వాళ్ళే మంత్రసాని పని నేర్చుకొని వాళ్ళే గాండించుకుంటున్నారు. మేము వెళ్ళేలోపే వాళ్ళు డెలివరీ అయిపోతున్నారు, మాకేం తెలియదు సార్ అనేసి పక్కకు తప్పుకున్నారు. వీళ్ళు జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దోంబిడ్లారా, వారు దేవునికి భయపడినందున. తర్వాత గమనించండి, 21వ వచనం చదవండి ఇదే అధ్యాయములో. ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. వంశాభివృద్ధి ఎవరికి కలిగింది? ఆ మంత్రసాని పని చేసే వాళ్ళు మేలు చేశారు కదా. కీడు చేస్తే మనకు కీడే ఎదురవుతుంది, మేలు చేస్తే మేలును అనుభవిస్తాము. వీళ్ళు ఇశ్రాయేలుల పక్షమున, దేవుని ప్రజల పక్షమున మేలు చేశారు గనుక దేవుడు వీరి వంశాన్ని గొప్పగా ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే వీరు దేవునికి భయపడ్డారు. ఈ సందర్భంగా నేను మనవి చేసే మాట ఏంటంటే, ప్రేమణ దోంబిడ్లారా, ఇక్కడ చేరిన మనము కూడా దేవునికి భయపడడం నేర్చుకోవాలి. దేవునికి ఎవరైతే భయపడి బ్రతుకుతారో వారి జీవితాలను దేవుడు గొప్ప స్థితిలో నిలబెడతాడు. వారిని గొప్ప స్థితిలో నిలబెట్టి వారిని గొప్ప వారిగా చేసి ముందుకు నడిపించగలిగిన సమర్థవంతుడైన దేవుడు మన దేవుడు. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మనుషులకు భయపడుతున్నంతగా మనుషులు దేవునికి భయపడడం లేదు. అందుకే కొన్ని అనివార్య విపరీతమైనటువంటి పరిస్థితులను, శోధనలను మనము ఎదుర్కొంటూ ఉన్నాం. దేవునికి భయపడువాడు దేనికి భయపడడు. లోకముకైనను, లోకములో ఉన్నవాటికైనను దేనికి భయపడక దేవుని యందు నిరీక్షణతో, దేవుని యందు విశ్వాసముతో, ధైర్యముతో ఉంటారని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమణ దోంబిడ్లారా, షద్రక్, మేషక్, అబేద్నెగోలు మనందరికీ తెలుసు కదా. ఎంతమందికి తెలుసు షద్రక్, మేషక్, అబేద్నెగో? దానియేలు గ్రంథంలో వ్రాయబడినది. పార్షిక రాజు ఆజ్ఞ జారీ చేశాడు,
ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో ఒక విగ్రహాన్ని కట్టించాడు రాజు ప్రతిమను అక్కడ బంగారముతో చక్కగా నిర్మాణము చేయించి మీరందరూ వచ్చి రాజ్యంలోని ప్రజలందరూ కూడా వచ్చి దానికి నమస్కారము చేయాలి. ఎవరైతే నమస్కరించారో వారిని చంపేస్తాం, అగ్నిగుండంలో పడవేస్తాం అని ఆజ్ఞ జారీ చేశాడు. కానీ షడ్రక్, మేషక్, అబేద్నగో అనేటటువంటి భక్తులు మాత్రం మేము మొక్కము. మొక్కినట్లయితే రాజునకు భయపడినట్లు, మొక్కనట్లయితే దేవునికి భయపడినట్లు. మరి ఇప్పుడు వీళ్ళు ఎవరికి భయపడ్డారు? దేవునికి. ప్రేమణ దోంబిడ్లారా, దేవునికి భయపడ్డారు కనుక వారికి రావాల్సిన శిక్ష రావాలి, ప్రతిదండన. తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తే వాళ్ళు చనిపోయారా, బ్రతికారా? బ్రతికారు. దేవుడు వారి పక్షాన్ని నిలబడ్డాడు. ఆ ముగ్గురితో పాటుగా 4వ వాడిగా ఉన్నాడు మన దేవుడు. వారు ఆ 7 అగ్నిగుండంలోనికి వెళ్ళినా కానీ కనీసము అగ్ని వాసనై కూడా వారి కంటకుండా క్షేమంగా బయటకు వచ్చారు. ప్రేమణ దౌంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైతే తన యందు భయము భక్తి కలిగి జీవిస్తారో, దేవునికి భయపడతారో, వారి పక్షాన దేవుడు ఉండి వారి పక్షాన కార్యము నెరవేర్చువాడని మనము జ్ఞాపకము చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపవాసమున్న దినములలో 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కదా, ఉన్నాడా? 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఉపవాస దీక్షను విరమించుకొని బయటకు వచ్చిన తర్వాత ఆకలి కొంటాడు. ఆయన సమస్యలు ఆకలి కొనినటువంటి తరుణంలో అపవాది వచ్చి, ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను కదా, ఇదిగో నువ్వు నా మాట విని ఇక్కడ నుండి దూకు, దేవదూతలు నిన్ను రక్షిస్తారు, నువ్వు నన్ను మహిమపరచు, నేను చెప్పినట్లు చేయి, నువ్వు నన్ను ఆరాధించు, ఇదిగో లోక మహిమనే నీకు ఇస్తాను అంటాడు. ఒకవేళ మరి సాతాను చెప్పినట్లుగా చేస్తే యేసు ప్రభుల వారు కూడా దేవునికి భయపడినట్లుగానే లేఖలోనికి వస్తుంది. కానీ ప్రభు ఏం చేశాడు? సాతానా వెళ్ళిపో. వాడు చెప్పింది ఏది కూడా ప్రభు చేయలేదు. ఆయన దేవునికి భయపడ్డాడు. ఈ రోజున మరి మన జీవితాలు దేవునికి భయపడుతూ బ్రతుకుతున్నామా? దేవుని భయము మనలో ఉన్నదా? ఒకసారి జ్ఞాపకము చేసుకోవలసిన అవసరత ఉన్నదని మనవి చేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తీయండి కీర్తనల గ్రంథము, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం చదవండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని భయము పవిత్రమైనది. మనుషుల భయము అంటే మనుషులకు భయపడేది మన అవసరత కొరకో, లేకపోతే మన పనులు కావడానికో, మనకేదో మేలు జరగాలనో, ఏదో కలగాలనో ఆశించో భయపడతా ఉంటాం కదండి. అంతకు మించి ఏమీ లేదు. కానీ దేవుని యందైన భయము ఏదైతే ఉన్నదో అది పవిత్రమైనటువంటి భయము. ఈ భయాన్ని మనము కలిగి ఉండాలి. అర్థం పర్థం లేని భయము కలిగి ఉండి నేను భయము కలిగి ఉన్నాననేటువంటి మాటలు మన జీవితంలో ఉండకూడదు. పవిత్రమైన భయము దేవుని యందు ఉంటుంది. ఆ దేవుని యందుండు ఆ పవిత్రమైన భయము కలిగి మనము బ్రతకాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనము చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. 10వ అధ్యాయము 28వ వచనం.
మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. అర్థమైందా ఈ మాట? ఆత్మను చంపనేరక కేవలం దేహం మాత్రమే. ఇప్పుడు ఎవరైనా మనిషి వచ్చి పొడిచాడు అనుకోండి, వాడు ఆత్మను చంపలేడు, వాడు దేహాన్ని మాత్రమే, శరీరాన్ని మాత్రమే చంపేస్తాడు. కానీ దేవుడి దగ్గర ఏ శక్తి ఉన్నదంటే నీ శరీరాన్ని, నీ ఆత్మను కూడా చంపగలడు. ఆత్మ నరకానికి కూడా పంపించగలడు, పరలోకాన్ని కూడా పంపించగలడు. ఆ శక్తి సామర్థ్యములు ఆయన దగ్గర ఉన్నవి. మరెవరికి భయపడాలా? దేవునికి. కానీ ఈ రోజుల్లో మనుషుల యొక్క భయము ఈ లోక సంబంధమైన భయముగా ఉన్నది. మనుషులకు ఎక్కువ భయపడుతూ ఉన్నాం. మనుషులకు భయపడినంతగా దేవునికి భయపడలేకపోతా ఉన్నాం. మనుషులకు భయపడినంతగా దేవునికి భయపడలేకపోతూ ఉన్నాం. ఒక రాజకీయ నాయకునికి భయపడినంతగా, ఒక అధికారికి భయపడినంతగా సర్వసృష్టికర్త అయినటువంటి నిన్ను రక్షించినటువంటి ఆ ప్రభువునకు భయపడలేకపోతా ఉన్నాం. అందుకని ప్రభువునందు ప్రేమణ దౌంబిడ్లారా, దేవుని యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయము లేని భక్తి శుద్ధ దండగా, అవసరం లేనటువంటి, అది ఎందుకు పనికిరానటువంటిది ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. చదవండి సామెతల గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం చదవండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి అదండి, దేవుని భయము మనిషిలో ఉంటే మనిషి చెడుతనానికి, పాపపు క్రియలకు దూరంగా బ్రతుకుతాడు. అందుకే దేవుని భయము మనిషిలో ఉండాలి. ఈ భయము లేని వాళ్ళే దేవుడు లేడంటాడు, దేవుని కార్యాలు లేవంటారు, స్వస్థతలు లేవంటారు, అసలు ఏదీ లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. జ్ఞాపకం చేసుకోవాలా, దేవుడు ఉన్నాడు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని ఆత్మీయ సత్యాన్ని గుర్తెరగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దౌంబిడ్లారా, ఈ మంత్రసానులు దేవునికి భయపడ్డారు. ఈ మంత్రసానులు దేవునికి భయపడి ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేసినందున వారి కుటుంబాలు, వారి వంశము ఆశీర్వదించబడింది. ఎంత గొప్ప విషయము ప్రేమణ దౌంబిడ్లారా. ఈ రోజున దేవునికి భయపడే వ్యక్తులు కావాలి. యోసేపు కూడా దేవునికి భయపడినందుననే తనతో పాటు తన ఇంటి వారందరినీ దేవుడు ఆ రాజ్యంలో పోషించి గొప్ప చేశాడు. అక్కడ స్థానికంగా బలమును అనుగ్రహించి నిలబెట్టాడు, పోషించాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవునికి భయపడిన వారే. తర్వాత వారు వెట్టి చాకరీ చేసి 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 చేసి, ఏం ప్రభువా అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేసావు, అక్కడైతే ఏదో గంజో నీళ్ళలో దాగి బ్రతికే వాళ్ళం, ఇక్కడ వాళ్ళు పెట్టినట్టే పెడుతున్నారు కానీ అసలు మమ్మల్ని సావనిస్తలేరు, బ్రతకనిస్తలేరు అన్నట్టుగా విసుకునుంది. కొంచెం భయము లేనట్టుగా వ్యవహరించారు. మరలా భయపడి దేవాన్ని మొరపెట్టినప్పుడు మరలా ప్రభువు మోషేని ఎన్నుకొని వారి పక్షాన నిలబెట్టుకున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దౌంబిడ్లారా, దేవుని యందు భయము, భక్తి ఈ రెండు ఉండాలి. ముఖ్యంగా భయం ఉండాలి. ఈ భయము కలిగిన భక్తులు ఎవరు ఉంటారో వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు. చదవండి కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ వచనం చదవండి.
నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రేమన దౌం బిడ్లారా, ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తారో వారి నిమిత్తము దేవుడు ఏం సిద్ధపరిచాడు? మేలులు, ఆశీర్వాదములను సిద్ధపరిచాడు. అవి ఎంతో గొప్పవి. అవి ఎవరైతే దేవుని యందు భయము కలిగి ఆయన కొరకు నమ్మకమైన సాక్షులు నిలబడతారో వారికి ఆయన అనుగ్రహించువాడుగా ఉన్నాడు. తర్వాత ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇదంతయు వినిన తరువాత ఒకసారి 8:12 చదవండి, తర్వాత ఇది చదువుదాం. ప్రసంగి గ్రంథము 8:12 చదవండి. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురు. హల్లెలూయా. పాపాత్ములు 100 సార్లు పాపము చేసి దీర్ఘాయుష్మంతులైన, కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కదా, వాడు అంత చెడ్డ పని చేసినా వాడే వర్ధిల్లుతూ ఉన్నాడు, వాడే ఎదుగుతూ ఉన్నాడు. ఇంత నీతిగా బ్రతికినటువంటి, ఇంత చక్కగా ప్రార్థన చేస్తున్నా, ఇంత చక్కగా ప్రతివారం మందిరానికి మానక వెలుచున్నా నా బ్రతికేమో ఇలా ఉన్నది. వాడు ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాడేమో వాడే వర్ధులు, వాడే ఎక్కువ రోజులు బ్రతుకుతూ ఉన్నాడు. ఇంత మంచి వాళ్ళు అప్పుడే పోతూ ఉన్నారు. ఏంటి జీవితం అని కొన్నిసార్లు మనకు ప్రశ్న మిగులుతుంది. అవునా కాదా? ఇదిగో ప్రేమదం వాక్యమే చెప్తా ఉన్నది. పాపాత్ములు 100 మార్లు అంటే 100 సార్లు పాపము చేసి వాళ్ళు దీర్ఘాయుష్మంతులై బ్రతికినా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉంటారు. వారు దీర్ఘాయుష్మంతులై బ్రతికినా వాళ్ళు మరణించిన తర్వాత వారికి ఉండాల్సింది వారికి లెక్క రెడీగా ఉన్నది. కానీ దేవునికి భయపడే వారికి దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతివృత్తి పనుల్లో, వెళ్ళుచున్న ప్రయాణాల్లో, తలపెట్టిన కార్యాల్లో క్షేమము వారి వెంట ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 12వ అధ్యాయం 13వ వచనం ముందుగా చెప్పింది. ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి? మానవ కోటికి ఇది ఏ విధి? చెప్పండి నాతో పాటు, మానవ కోటికి ఇది ఏ విధి? ఏంటా విధి? దేవుని యందు, చెప్పండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించాలి. మానవ కోటికి ఇది ఏ విధి? ఈ రోజున నీకు, నాకు, ప్రపంచమంతటికి ఇదే విధి. ఏంటా విధి? దేవునికి భయపడాలా, ఆయన కట్టడలను అనుసరించాలి. అప్పుడే మనము క్షేమంగా ఉంటాం. ఈ మంత్రసానులు దేవునికి భయపడ్డారు కాబట్టే వారు బాగున్నారు, వారి కుటుంబాలు, వారి వంశము కూడా ఆశీర్వదించబడింది. అందుకే ఈ రోజున మనము దేవునికి భయపడుతున్నామా లేదా అనేది ప్రశ్న వేసుకుందాం. దేవునికి భయపడినట్లయితే, నీవు దేవుని యందు నిజముగా భయము, భక్తి, విశ్వాసము, విధేయత కనుపరిచినట్లయితే దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను ఇదిగో మంత్రసానులను ఆశీర్వదించిన రీతిగా, యోసేపును ఆశీర్వదించిన రీతిగా, షద్రక్ మేషక్ అబేద్నెగోలను దేవుడు ఆశీర్వదించిన రీతిగా నిన్ను, నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. లేదు, నా జీవితము నాది, నా లెక్క నాది, నేను ఎవరికి భయపడను, దేవునికి అసలే భయపడనని ఇష్టానుసారముగా ప్రవర్తించామా, ఇదిగో దేవుడు విధించిన విధిలో నుండి మనము తప్పుకుంటున్నాము గనక దానికి తగినటువంటి పరిణామాలు కూడా మనము ఈ లోకమందును పరలోకమందును ఆయన సన్నిధిలో చేరిన తరువాతను ఎదుర్కొందుము. అందుకని ప్రేమణ దౌంబిడ్లారా, ఇదిగో మానవ కోటికి
ఇది ఏ విధి. ఏమిటా విధి? ప్రతి ఒక్కరు కూడా, సర్వమానవాళి, సకల ప్రజలందరూ కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన కట్టడలను అనుసరించాలి. ఆ రీతిగా భయపడిన వారిని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఇన్ని సంవత్సరాలలోని జీవితంలో దేవుడంటే భయము లేక, భక్తి లేక ఒక నామకార్థపు జీవితాన్ని నువ్వు జీవించావేమో. ఇదిగో ఈ సంవత్సరములోనైనా దేవునికి భయపడి బ్రతుకు. దేవునికి భయపడి బ్రతికిన వారికి ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, మేలు వెంబడి మేలు అన్నీ కూడా కలిసి వచ్చినట్లుగా జరుగుతాయి. అందుకని మనము దేవుని యందు భయము కలిగి ప్రవర్తించాలి. ఆ భయము, దేవుని యందు అయినటువంటి భయం ఏదైతే ఉన్నదో అది పవిత్రమైనది. ఆ పవిత్రమైన భయము కలిగి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృపను దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఇన్న వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఐలారమలారా జ్ఞాపకం చేసుకుందాం. నీ చుట్టూ పరిస్థితులు ఏమున్నా, ఎలా ఉన్నా, అననుకూలంగా ప్రతికూలముగా ఉన్నా సరే, నీవు గనుక దేవునికి భయపడి బ్రతికినట్లయితే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులు ఎంత శ్రమ పెట్టినా, ఎంత కష్టపెట్టినా, హింసించినా, ఇశ్రాయేలు ఐగుప్తులు అసూయపడినా దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన్నే ఉన్నాడు. వారినే ఆశీర్వదించాడు. మంత్రసానులు కూడా ఫరో రాజు అయినటువంటి ఫరోకు భయపడకుండా యెహోవా దేవునికి వాళ్ళు భయపడ్డారు కనుక, వారు దేవునికి భయపడినందున దేవుడు వారిని ఆశీర్వదించాడని వ్రాయబడినది. షద్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా రాజాజ్ఞకు, రాజుకు భయపడలేదు కానీ వారిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవదేవునికి భయపడ్డారు. దేవుడు వారిని అగ్నిగుండముల నుండి తప్పించలేదా? ప్రేమన దోంబిడ్లారి రోజున నీవు లోకములో ఉన్న పరిస్థితులకు భయపడుతున్నావేమో, రేపటి గురించి, భవిష్యత్తు గురించి భయపడుతున్నావేమో, నీ పిల్లల భవిష్యత్తు గురించి భయపడుతున్నావేమో, ఆర్థిక ఇబ్బందులను బట్టి భయపడుతున్నావేమో, నీ కష్ట దుఃఖాలు, వ్యాధి బాధలను బట్టి భయపడుతున్నావేమో. వాటికి కాదు, దేవుని ప్రజలు, క్రైస్తవులు వాటికి కాదు భయపడవలసినది, దేవునికి భయపడాలి. మానవ కోటికి ఇది ఏ విధి? అందరూ యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. మానవ కోటికి ఇది ఏ విధి? అవునయ్యా, ఇంతకాలం నీకు భయపడలేదు, అన్ని విషయాలకు భయపడ్డాను. కష్టం వస్తే, నష్టం వస్తే, లోకములను బట్టి, లోక మర్యాదను బట్టి, ప్రజలకు, మనుషులకు భయపడ్డాను. కానీ అయ్యా, నేటి నుండి నీకు భయపడతాను, నీ సన్నిధికి భయపడతాను, నీ ఇష్టానుసారముగా నేను బ్రతుకుతానని ఒక తీర్మానము చేసుకో. ఆ తీర్మానాన్ని చేతబట్టుకొని వెళ్ళి ఈ రోజున, ఈ సంవత్సరం అంతా నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినట్లయితే, నీవు దేవునికి భయపడుట వలన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు దేవునికి భయపడుట వలన దేవుడు నీ కుటుంబాన్ని, సంఘాన్ని, ప్రజలను ఆశీర్వదించగలడు. దేవునికి భయపడదాం, దేవునికి భయపడదాం, అపవాదిని ఎదిరించుదాం, దేవునికి లోబడదాం, దేవుని వాక్యాన్ని గౌరవించుదాం. దేవా, మా కట్టి కృపణీయమని వేడుకుంటుండగా మనందరి పక్షమున లక్ష్మమ్మ, వైభవ ప్రకాశం గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరము ప్రార్థనలు ఏకీభవించుదాం.
అందరు తలలు ఉంచి కళ్ళు మూసుకరమ్మా, ప్రార్థన చేసుకున్నాయి. పరిశుద్ధుడా, మహోన్నతుడా,